నీట్ పేపర్ లీక్ అయ్యింది అనడానికి పక్కా ఆధారాలు దొరికాయి సార్. దాంతోపాటు నిందితులు కూడా ఒప్పుకున్నారు పేపర్ లీక్ అయిందనే విషయాన్ని. కానీ ధర్మేంద్ర ప్రధాన్ చెప్తూ ఉన్నారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఎక్కడో చిన్న చితక తప్పు జరిగింది, సో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష రద్దు దిశగా వెళుతుందా? నీట్ విశ్వసనీయతకే ప్రమాదం ఏర్పడింది అంటే నీట్ విశ్వసనీయతకు ప్రమాదం ఏర్పడమా నిజం. ఇక రద్దు దిశగా వెళ్తుందా లేదా అది సుప్రీంకోర్టులో కేసు ఉంది. ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. అందువల్ల లెటస్ సీ వాట్ విల్ ది సుప్రీంకోర్టు టెల్. కానీ ప్రాసెస్లో చిన్న చితక తప్పు ఉంది అని విద్యామంత్రి కొట్టిపారేయడం దుర్మార్గం. ఎందుకంటే సుప్రీంకోర్టే తమ తీర్పులో చెప్పింది 0.001 తప్పున్నా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలన్నారు. అంటే అర్థం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ చెప్పినటువంటి చిన్న చితక తప్పును కూడా సీరియస్గా తీసుకోవాలి. కారణం ఏంటంటే 24 లక్షల బిడ్డల భవిష్యత్తుకు సంబంధించింది, తల్లిదండ్రుల ఆరాటానికి సంబంధించింది, వాళ్ళ ఏళ్ల తరబడి కృషికి సంబంధించింది. సో మనము చంద్రమండలం పైకి అడుగు పెట్టగలుగుతున్నాం. ప్రధానమంత్రి దక్షిణాఫ్రికాలో ఉండి కూడా ఆ చంద్రమండల యాత్రను ప్రత్యక్షంగా చూస్తున్నట్టు మనం స్క్రీన్ పైన చూసాం. సో భారతదేశము క్షిపణులను ప్రయోగించగలుగుతోంది. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేదా? విచిత్రంగా ఉంటుంది. పరీక్షలపైన చర్చ అంటూ ప్రైమ్ మినిస్టర్ సలహాలు ఇస్తుంటాడు పిల్లలకు, పరీక్షపై చర్చ అని. మరి కనీసం పిల్లలకు పరీక్షలు ఎలా రాయాలో సలహా ఇవ్వగలిగిన ప్రైమ్ మినిస్టర్ నాయకత్వంలో అసలు ఎగ్జామ్ ఎలా పెట్టాలో సలహా ఇవ్వలేరా? సో అందువల్ల ఫండమెంటల్గా దాన్నిటికన్నా మించి అనర్హులు గనక డాక్టర్లు అయితే సమాజానికి ఎంత ప్రమాదమో ఆలోచించండి. ఇది ఒక్క నీటే కాదు, ఇప్పుడు తాజాగా యూజీసీ నెట్ పరీక్ష రద్దయింది. సేమ్ పరిస్థితి. యూజీసీ నెట్ అంటే దేశంలో అధ్యాపకులను విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో అధ్యాపకులను నియమించడానికి, అంటే టీచరు డాక్టర్లో కూడా పేపర్ లీక్లై అనర్హులై వస్తుంటే అసలు ఎక్కడా ప్రధానమంత్రి మౌనం వీడరు. అసలు ఇది అకౌంటబిలిటీ ఉండదు. రైలు ప్రమాదాలు జరిగితే రైల్వే మంత్రికి అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు ఇస్తుంటారు అదే రోజు. పరీక్ష లీక్ అవుతుంటే విద్యామంత్రికి రాజకీయ బాధ్యతలే ఉంటాయి. సో వాటి ఎన్నికల్లో గెలవడం అనే ఒక మిషన్ లాగా ప్రభుత్వాలు పనిచేస్తే అది ప్రమాదకరం. ఎన్నికల్లో గెలవాలి, తప్పనిసరిగా గెలవడానికి పని చేయాలి. కానీ దేశంలో ఇంత కీలకమైన చర్చ జరుగుతుంటే క్యాబినెట్ మీటింగ్ అయ్యి మోడీ ఒక క్యాబినెట్ సమావేశం పిలిచి ఏం చేద్దాం నీట్ పైన, సింపుల్గా చేతులు చూపే సుప్రీంకోర్టు ఏం చెప్తే వచ్చేది. సుప్రీంకోర్టు ఏం చెప్పినా చేయాల్సిందే. మరి ప్రభుత్వం ఎందుకున్నది అన్ని కోర్టులే చెప్తే? సో ఇక చిన్న చితక అంటారా? ఇష్టం వచ్చినట్టు 1563 మంది విద్యార్థుల గ్రేస్ మార్కులు, అసలు మ్యాథమెటికల్గా ఇంపాసిబుల్గా ఉన్న స్కోర్లు 718, 719. అసలు గంటసేపు ఆలస్యం అయితే 240 మార్కులు యాడ్ చేస్తారు. ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ పేపర్లో తప్పుల తనక దానికి గ్రేస్ మార్కులు ఇస్తారు. పరీక్ష చాలా సెంటర్లో ఆలస్యంగా జరిగిందని చెప్పి ఆలస్యమైన దానికి గ్రేస్ మార్కులు ఇస్తారు. అసలు ఏంది ఇంత గందరగోళం ఉంటుంది ఎక్కడ? ఇప్పుడు తాజాగా బీహార్లో పట్టుబడిన వాడు నాకు ముందు రోజే పేపర్ వచ్చింది అని అంగీకరించాడు. ఈ సాంకేతిక యుగంలో ఒక్కసారి పేపర్ లీక్ అయితే అది బీహార్కే పరిమితం అవుతుందా? అది దేశమంతటికి వెళ్ళదా? సో ద వెరీ ఇంటగ్రిటీ ఆఫ్ ద నీట్ ఎగ్జామ్ అనేది క్వశ్చనబుల్గా మారింది. సో నీట్ రద్దు చేయాలా చేయకూడదా సుప్రీంకోర్టు తేలుస్తుంది. దాని జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ ఇప్పటికే జరగాల్సినంత డ్యామేజ్ జరిగింది. ఈ ప్రక్రియలో అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు యూజీసీ నెట్ ఎగ్జామ్ లీక్ అయింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 పేపర్లో జరిగిన అవకతవకలపైన భారతీయ జనతా పార్టీ ఎంత పోరాటం చేసింది. మరి ఎందుకు దీనిపైన బీజేపీ మౌనంగా ఉంటుంది? బీజేపీకి అకౌంటబిలిటీ ఉండదా? అంటే బీఆర్ఎస్ పాలిత రాష్ట్రంలో జరిగితే మేము పోరాడతాం. మా పాలనలో ఉన్న గుజరాత్లో రోజు జరుగుతాయి పేపర్ లీక్లు, ఉత్తరప్రదేశ్లో పేపర్ లీకులు రెగ్యులర్గా జరుగుతాయి. ఇటీవల ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పైన ప్రతిపక్షాల ప్రధాన ప్రచార అస్త్రాల్లో పేపర్ లీక్లు ఒకటి. ఇప్పుడు గుజరాత్ యూపీది కాస్త కేంద్రానికి వచ్చేసింది. సో కేంద్రంలోనే పరీక్ష లీక్ అవుతుంటే ఇక మన దేశంలో అగ్నివీర్ స్కీమ్ కింద సైన్యం రిక్రూట్మెంట్ను నాశనం చేసి పడేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నింపరు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు పేపర్ లీక్లు. అసలు ఏంటి ఇది? వికసిత భారత్కు ఉండాల్సిన లక్షణమైంది.
ఇదేనా మోడీ గ్యారంటీ? ప్రజలు ఓట్లేసింది, యూత్ ఓట్లేసింది, మోడీ ఇచ్చే గ్యారంటీ ఇదా? చెప్పాలి కదా.